సో ఈరోజు రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి గద్దర్ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి గద్దరన్నతో సాన్నిహిత్యం లేకున్నా కానీ గద్దరన్నను చూద్దామని చెప్పి ఎంతో ఆశపడ్డ చివరికి అది ఒక కలగానే మిగిలిపోయిందని చెప్పేసి బాధపడుతూ గద్దర్ గారి వర్ధంతి సభలో అయినా గద్దర్ గారి జ్ఞాపకాలను స్మరించుకుందామని చెప్పి ఇటు యాదాద్రి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి గద్దర్ గారి అభిమానులు, మహిళలు ఇక్కడికి వచ్చారు. సో వారి యొక్క మనోబతాన్ని తెలుసుకుందాం. మేడం నమస్తే అమ్మా. నమస్తే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి రామన్పేట మండలం సిరిపురం గ్రామం నుండి రావడం జరిగింది. గద్దర్ సార్ అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం కూడా. ఎందుకంటే తను ఒక సామాజిక నైపుణ్యంతో ఎన్నో సాంగ్స్ రాశాడు. ఎంతో విప్లవవాది. చెప్పడానికి కూడా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మంచిగా బతుకున్న నాడు చూద్దాం అనుకున్నా, కనీసం అతని నీడలో కూడా మేము తాకలేకపోయినాం. కానీ ప్రథమ వర్ధంతికి రావడం జరిగింది. నేను ఒక సాంగ్ కూడా రాసిన సార్. గలుగల్లు గజ్జల సప్పుడు లేదు గద్దరన్నను లేకపోతే, గలగల్ల సప్పుడు గలగల్ల గజ్జల సప్పుడు లేదు గద్దరన్నను లేకపోతే, చిన్నబోయినారు నీ అభిమానులు నువ్వు లేవని కంట తడితో, తూప్రాను గ్రామంలో లచ్చవ్వ శేషయ్య కడుపులో ఉట్టిన ఉద్యమకారునివి, వందనాలన్నా ఓ గద్దరన్నా. సార్ నమస్తే సార్. నేను రంగారెడ్డి జిల్లా సరనగర్ నుంచి వచ్చా. గద్దరన్న అంటే నాకు చాలా ఇష్టం సార్. తన పాటలన్నా తనన్న చాలా నాకు ఇష్టం సార్. అయితే తనను చూడలేకపోయినా కనీసం తన వర్ధంతి రోజన్న ఆ వేడుకలో పాల్పొందాలని వచ్చా సార్ నేను. అయితే తన పాట గజ్జె గట్టి తను ఎగురుతుంటే నాకు చాలా సంతోషం కలిగేది సార్. కాకపోతే చూడలేదని ఒక బాధ మిగిలిపోయింది. తను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా నేను చాలా బాగా ప్రేమతో చూసేదాన్ని సార్. కులాభిమానంగా కాదు కానీ ఆయన ఇంటి పేరుని పడితే బంధువు కూడా అవుతాడు సార్ నాకు. అయితే నాకు ఒక బ్రదర్ లాంటి వాడు. మరొకసారి తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ నాకు చాలా బాధగా ఉంది సార్. ఈ మీడియా ముందుకు రావటం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం అని భావించుతున్నాను సార్. సెలవు. అందరికీ నమస్కారాలు. నేను రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల ఫోరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలని మాట్లాడుతున్నా. గద్దరన్న తెలంగాణ గురించి చేసినటువంటి పోరాటాలు అనేకము. ఆయన ఒక సీనియర్ ఉద్యమ నాయకుడు కూడా. మన తెలంగాణ గురించి ఎన్నో సాంగ్స్ కట్టడం కూడా జరిగింది. ఆయన పాటలు పాడుతుంటే రోమాలు నిలిచి ఉంటాయి. ఆ రకంగా ఆయన గజ్జ కడితే మాత్రం చాలా ఎలాంటి వాళ్ళైనా కూడా అందులో లీనమైపోవాలి. అలాంటి సాంగ్స్ కట్టినటువంటి గద్దరన్నకు జోహార్లు అర్పిస్తున్నాము. కలిసినామన్నా. ఆయన కూతుర్ని కూడా కలవడం జరిగింది. చాలా ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అసలు మాటలు చాలవు. అలాంటి సాంగ్స్ కానీ అలాంటి ఉద్యమకారుడు కానీ మళ్ళీ రావాలంటే చాలా కష్టం. అలాంటి ఉద్యమ నాయకుడు చాలా మా ఉద్యమకారుల ఫోరం తరపున అన్నకు వందనాలు, జోహార్లు తెలుపుతున్నాం. నా పేరు శ్యామల, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ మహిళా అధ్యక్షురాలు. నా పేరు అరుణ, రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం ఎక్కువపల్లి గ్రామం. నేను గద్దరన్న కోసం చాలా కలవాలని చాలా వెయిటింగ్ చేసిన. ఎప్పుడు కూడా కలవలేదు. ఏ మీటింగ్లకు పోయినా, ఏ ప్రోగ్రాంలకు పోయినా గద్దరన్న కలవలేదు. అంతట్లనే అంతమైపోయిండు. కలవకుండానే మేము ఈ రకంగా నన్న గద్దరన్నది జ్ఞాపకాలు అన్నీ తెలుసుకుందాం అనేసి ఈ రవీంద్ర భారతికి ప్రోగ్రాంకు వచ్చినాం. అందరికీ నమస్కారాలు. ఇదే ఫస్ట్ సార్ అండి. గద్దరన్న గురించి మాకు ఎన్నడూ తెలియదు సార్. ఇదే ఫస్ట్ సారు. ఇప్పుడైనా చూడడానికి అవకాశం వస్తుందేమని వచ్చాను. అంతే సార్. నేను నమస్తే సార్. మాది రంగారెడ్డి డిస్టిక్ యాచారం మండలం తాటిపర్తి గ్రామం సార్. నేను చిన్నప్పటి సంది కూడా నాకు గద్దరన్న అంటే ఇష్టం. గద్దరన్న పాటలు కూడా పాడుతాను సార్. నేను పల్లెలేడుస్తున్నాయో గద్దరన్న నీ కోరాకు, పల్లె బిడ్డేలేడుస్తున్నారో గద్దరన్న నీ కోరాకు, అవ్వాలేడుస్తున్నారో గద్దరన్న నీ కోరాకు,
మళ్ళెప్పుడు వస్తావని గజ్జ కట్టుకొని బెత్తమ్మ పట్టుకొని ఆటలాడుకుంటా పాట పాడుకుంటా మళ్ళా ఎన్నాడు వస్తావని ఎదురు చూస్తున్నాయి అన్నా గద్దారన్న పల్లెలు ఎదురు చూస్తున్నాయి పల్లెలు ఎడుస్తున్నాయో గద్దారన్న గుండెకు అగ్గి రాజుకున్నాదో గద్దారన్న గుండెకు పొరు పొరు గుండ్లల్ల పోరాటం అన్నో అన్నో మా గద్దరన్న పొరు పొరు గుండ్లల్ల పోరాటం అన్నో అన్నో మా గద్దరన్న పోరాటమే గంగ కోడి ఉయ్యంగో అన్నో మా గద్దరన్న కోడి ఉయ్యంగో అన్నో మా గద్దరన్న ఎర్ర ఎర్ర జెండా ఎదురొచ్చినాదా అన్నో మా గద్దరన్న ఎర్ర జెండా ఎదురొచ్చినాదా అన్నో మా గద్దరన్న ఎర్ర జెండాని ఎత్తుకున్నావా అన్నో మా గద్దరన్న ఎర్ర జెండాని ఎత్తుకున్నావా అన్నో